ఈరోజు మనం తెలుసుకోబోయే జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటి. హైదరాబాద్ నగరానికి సమీపంగా ఉండి ఐటీ, పరిశ్రమలు, విద్యారంగాల్లో గొప్ప స్థానం సంపాదించిన జిల్లా. అదే మన రంగారెడ్డి జిల్లా. ఈ వీడియోలో మనం రంగారెడ్డి జిల్లా యొక్క చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, ముఖ్యమైన ప్రదేశాలు, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ గురించి పూర్తిగా తెలుసుకుందాం. చరిత్ర. హిస్టరీ ఆఫ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. రంగారెడ్డి జిల్లా పేరు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు అయిన కెవి రంగారెడ్డిగారి పేరుమీద పెట్టబడింది. ఈ జిల్లా మొదటగా హైదరాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది. కాని పరిపాలనా సౌలభ్యం కోసం 1978లో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయబడింది. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఈ జిల్లా కీలక పాత్ర పోషించింది. ఇక్కడి ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బలంగా మద్దతిచ్చారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రాంతం చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ఐటీ కంపెనీలు, ఇండస్ట్రియల్ పార్క్స్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్, విద్యాసంస్థలు అన్నీ వేగంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగర విస్తరణ వల్ల ఈ జిల్లా మరింత ప్రాముఖ్యత పొందింది. భౌగోళిక పరిస్థితులు. జియోగ్రఫీ. రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర మధ్య భాగంలో ఉంది. ఈ జిల్లా హైదరాబాద్ నగరాన్ని చుట్టుముట్టి ఉంటుంది. ఇది ప్రధానంగా రాయలసీమ, దక్కన్ పీఠభూమి భాగంలో ఉంది. ఇక్కడ భూమి ప్రధానంగా పర్వత ప్రాంతాలు, రాతి నిర్మాణాలు కలిగి ఉంటుంది. ఈ జిల్లాలో వాతావరణం సాధారణంగా వేడి మరియు పొడిగానే ఉంటుంది. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి, కాని వర్షాకాలంలో మంచి వర్షపాతం ఉంటుంది. ఈ ప్రాంతంలో చిన్న చిన్న చెరువులు, నీటి వనరులు ఉన్నాయి. ఇవి వ్యవసాయం మరియు నీటి అవసరాలకు ఉపయోగపడతాయి. వ్యవసాయం. అగ్రికల్చర్. రంగారెడ్డి జిల్లా ప్రధానంగా నగరాభివృద్ధి వల్ల వ్యవసాయం కొంత తగ్గినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయం కొనసాగుతోంది. ఇక్కడ ముఖ్యంగా పండించే పంటలు వరి, మొక్కజొన్న, పప్పులు, కూరగాయలు. హైదరాబాద్ మార్కెట్ దగ్గరగా ఉండటం వల్ల రైతులకు మంచి మార్కెట్ అవకాశాలున్నాయి. నగరాభివృద్ధి. అర్బన్ డెవలప్మెంట్. రంగారెడ్డి జిల్లా తెలంగాణలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలలో ఒకటి. ఇక్కడ ఐటీ కంపెనీలు, ఇండస్ట్రియల్ పార్క్స్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్, విద్యాసంస్థలు అన్నీ వేగంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగర విస్తరణ వల్ల ఈ జిల్లా మరింత ప్రాముఖ్యత పొందింది. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు. అనంతగిరి హిల్స్. రంగారెడ్డి జిల్లాలోని అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒకటి అనంతగిరి హిల్స్. ఇది ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గంలాంటిది. పచ్చని అడవులు, కొండలు, చల్లని గాలి ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన అనుభూతినిస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్, క్యాంపింగ్ వంటి యాక్టివిటీస్ చాలా ప్రాచుర్యం పొందాయి. వీకెండ్ ట్రిప్స్ కోసం హైదరాబాద్ ప్రజలు ఎక్కువగా ఇక్కడికి వస్తారు. ఉస్మాన్ సాగర్ లేదా గండిపేట లేక్. ఉస్మాన్ సాగర్ అనేది ఒక ప్రసిద్ధ సరస్సు. ఇది గండిపేట అని కూడా పిలుస్తారు. ఇది హైదరాబాద్ నగరానికి ప్రధాన నీటి వనరులలో ఒకటి. ఇక్కడ సాయంత్రం సూర్యాస్తమయం చాలా అందంగా ఉంటుంది. పిక్నిక్, ఫోటోగ్రఫీ కోసం ఇదొక అద్భుతమైన ప్రదేశం. ప్రసిద్ధ దేవాలయాలు. చిలుకూర్ బాలాజీ దేవాలయం. ఈ దేవాలయం వీసా గాడ్ అని ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భక్తులు 11 ప్రదక్షిణలు చేసి కోరిక కోరుతారు. కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తారు. ఇది ప్రత్యేకంగా విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువగా సందర్శించే ఆలయం. ఈ ఆలయంలో హుండీ ఉండదు. ప్రత్యేక టికెట్లు కూడా ఉండవు. ఇదే ఈ దేవాలయ ప్రత్యేకత. కీసరగుట్ట. కీసరగుట్టలో ఉన్న శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇదొక పురాతన దేవాలయం. ఇక్కడ శివుణ్ణి దర్శించడానికి వేలాది మంది భక్తులు వస్తారు. మహాశివరాత్రి సమయంలో ఇక్కడ భారీగా జాతర జరుగుతుంది. సంస్కృతి మరియు సాంప్రదాయాలు. రంగారెడ్డి జిల్లా సంస్కృతి తెలంగాణ సాంప్రదాయాలకు ప్రతిబింబం. ఇక్కడ ప్రజలు తమ పాత సాంప్రదాయాలను ఎంతో గౌరవంగా పాటిస్తూ అదే సమయంలో ఆధునిక జీవనశైలిని కూడా అనుసరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇంకా పాతకాలపు జీవన విధానం కనిపిస్తుంది. పంటలు, పశువులు, గ్రామోత్సవాలు,
ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ డైలీ లైఫ్. ఇక్కడి ప్రజలు చాలా ఆతిథ్యపరులు, హాస్పిటాలిటీ. వచ్చిన అతిథిని గౌరవంగా ఆహ్వానించడం ఈ ప్రాంత ప్రత్యేకత. ఆహారం. రంగారెడ్డి జిల్లా ఆహార సంస్కృతి చాలా రుచికరమైనది మరియు విభిన్నమైనది. ప్రధాన వంటకాలు: సర్వపిండి, సక్కినాలు, పచ్చిపులుసు, జొన్నరొట్టి. ఈ వంటకాలు తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక. భవిష్యత్ అభివృద్ధి. రంగారెడ్డి జిల్లా భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు: ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, రోడ్లు, రవాణా సదుపాయాలు, ఐటీ మరియు ఇండస్ట్రియల్ పార్క్స్ విస్తరణ. ఈ ప్రాజెక్టులు జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్తాయి. ముగింపు. ఇలా మనం రంగారెడ్డి జిల్లా యొక్క అన్ని ముఖ్య అంశాలను పూర్తిగా తెలుసుకున్నాం. ఈ జిల్లా ప్రసిద్ధ ప్రదేశాలు. ముగింపు. ఇలా మనం రంగారెడ్డి జిల్లా యొక్క అన్ని ముఖ్య అంశాలను పూర్తిగా తెలుసుకున్నాం. ఈ జిల్లా చరిత్రలో గొప్పది, సంస్కృతిలో సంపన్నమైనది, ప్రకృతిలో అందమైనది, అభివృద్ధిలో ముందంజలో ఉంది. రంగారెడ్డి జిల్లా ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన ప్రాంతం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పక తెలియచేయండి. తెలంగాణ అందాలను తెలుసుకునే ఈ ప్రయాణంలో మరుసటి జిల్లాతో మళ్ళీ కలుద్దాం.